హాయ్ వ్యూయర్, చూస్తున్నటువంటి దేవాలయం అండి గోవిందరాజు గుట్ట కాడ ఉన్నటువంటి కాలభైరవ టెంపుల్ అండి. ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటిది అంటే అండి, అభిషేకం విషయంలో పురోహితులతోటి అయ్యగారులతోటి కూడా మనము కూడా అభిషేకం చేసే అవకాశం ఉంటుందండి. ఇగో చూడండి, భక్తులు ఆల్రెడీ వచ్చేసారు. ఈరోజు వచ్చేసి 28 జూన్ 2024 అండి. ఈరోజు సాయంత్రం వర్షం చాలా పడ్డదండి, లేకపోతే ఇంకా భక్తజనులు బాగా పెరిగే అవకాశం ఉండేదండి. చూస్తున్నారు కదా. సో అక్కడ పురోహితులు అభిషేకం చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అదే అండి మాట్లాడుకున్నటువంటి విషయం అండి. ఇగో ఇక్కడ వచ్చారు కదా భక్తులు అండి. ఈ భక్తులు తమ స్వహస్త్రాలతోటి అభిషేకం చేస్తే వాళ్ళ యొక్క ఆత్మసంతృప్తి, అలానే వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు పోతాయని ఈ కాలభైరవుడు చెప్పినటువంటి వాస్తవమైన నిదర్శనం అండి. అందుకోసమే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మగవారైతే కాలభైరవునికి, ఆడవాళ్ళైతే అవతల వైపు ఆ కాలభైరవి దేవి చూస్తున్నారు కదా, లేడీస్ ఉమెన్స్ మహిళలు వచ్చేసి కాలభైరవికి సో అభిషేకం చేయడం జరుగుతుందండి. సో ఈ అభిషేకాలండి త్రిశూలం, బంగారు జడలు, కపాలం, డమరుకం, కట్వాంగం, నాగాభరణాలు, కపాలమాలధార, యజ్ఞోపవిధంగా నాగుంపామును ధరించింది. మణిభద్రం అంటే జైన సాంప్రదాయంలో కూడా మణిభద్ర అంటే చిన్నమస్తాదేవిని కొలుస్తారు. అది కూడా మనకు జైన సాంప్రదాయంలో మణిభద్ర అంటారు, హృదయ చక్రం అంటారు దీన్ని. ఇక్కడ స్వామివారికి ఆమె చైతన్య భైరవి. ఆమె ఎడమ చేతిలో డమరుకం, త్రిశూలం, కట్వాంగం, పానపాత్ర ధరించి ఉన్నది. సో ఇక్కడ చూస్తున్నటువంటి దృశ్యం వచ్చేసి అండి చూస్తున్నటువంటి దృశ్యం అండి. సో ఇక్కడ ఓన్లీ వాటరే కాదండి, మనం ఎలాంటి పానకాలు తెచ్చినా, అలానే నెయ్యి, నువ్వులు, అలానే పెరుగు, పాలు, ఇలా రకరకాలుగా విధాలమైన ద్రవ్యాలతోటి మనము మనకున్నటువంటి కష్టాలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను బట్టి మనం ఇక్కడ అభిషేకం చేయడం జరుగుతుంది. అది కూడా మన స్వహస్త్రాలతోటి ఈ భక్తులు తమ యొక్క ఆత్మసంతృప్తి కోసం, తమ యొక్క మనోవేదనను, వాళ్ళ యొక్క కష్టాన్ని కళ్ళతోటి, మనసుతోటి వినిపించుకుంటూ అభిషేకం చేయడం జరుగుతుందండి. ఇగో చూస్తున్నారా వ్యూవర్స్, అభిషేకం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఒక భక్తుడండి. సో చాలా వరకు ఆల్మోస్ట్ నేను చెప్తున్నాను కదా, 90% పైన అన్ని దేవాలయాలలో అభిషేకం పురోహితులతో నిర్వహించబడుతుంది. కానీ ఈ శ్రీ కాలభైరవ దేవాలయం అండి సో మనమే చేస్తామండి. మహిళ మనకి వర్షం పడకపోతే ఇంకా భక్తులు బాగానే పెరిగే సంఖ్య ఉంది. కానీ వర్షం వల్ల కొద్దిగా వాతావరణం పరిస్థితులు మంచిగా లేకపోవడం వల్ల భక్తుల రద్దీ తగ్గింది. ఊదు తయారు చేసిందా? సో హాయ్ వ్యూవర్స్, సో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మన వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులకు, అలానే యువతులకు, అలానే మధ్య వయసులో వారికి, అలానే ఇప్పుడు శేష జీవితంలో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క ప్రాముఖ్యత తెలపడం, తెలియజేయడం, తెలుసుకోవడం మనకు చాలా ముందున్నటువంటి కర్తవ్యం అండి. అందుకోసమే ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ శ్రీ మహాకాల భైరవ
దేవాలయం గురించి అండి. సో ప్రతి ఒక్కరూ తమ యొక్క ఉన్నటువంటి పాపకర్మాలకు, పితృదోషాలకు, అలానే ఏదో ఒక తెలుసో తెలియకనో మనము ఏదో ఒకటి చేస్తూ ఉంటాం పాపం. మనము, మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు ఏదో ఒక కార్యం మీద వాళ్ళు సఫలం పొందాలని ఏదో ఒక పాపం చేసే ఉంటారు. అది తెలియకుండానే చీమను చంపడం కూడా పాపమే అండి. కాబట్టి మనకున్నటువంటి పాపకర్మలు తొలగాలంటే, మనకు ఉన్నటువంటి కష్టాలు తొలగాలంటే ఒక్కసారి మీ యొక్క కష్టాన్ని బట్టి మీరు అభిషేకం చేయండి. అభిషేకం మన కాలభైరవుని అభిషేకం చేస్తే మనకున్నటువంటి కష్టాలను తొలగించి మనకున్నటువంటి జీవితాన్ని సక్రమమైన మార్గంలో ప్రయాణించే మంచి మార్గాన్ని చూపించే విధంగా, అలానే మనకు గుండె ధైర్యం, అదే మనకి ఏ కష్టం వచ్చినప్పటికీ నిలబడి మనం బతకాలి, మనం నిర్వహించాలి, మనం సాధించాలి, మనం ఉండాలి అనే ధైర్యాన్ని ఇప్పిస్తారండి. అందుకోసమే అండి మన భారత సంస్కృతిని బయట దేశాల వారు, వెస్ట్రన్ కల్చర్ వాళ్ళు బాగా పాటిస్తున్నారు. కానీ మనం చేస్తున్నటువంటి పని పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళని మనం ఫాలో చేస్తున్నాము, మన సంస్కృతిని దూరం చేసుకుంటున్నాము. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, చూస్తున్నటువంటి ఈ కాలభైరవ దేవుణ్ణి అలా దేవతరాలని మీరు యొక్క గుడి యొక్క ఆవరణానికి వస్తే మీకు తెలిసిపోతుందండి. ఇది 1-2 సార్లు రండి, చూడండి. తర్వాత మీరు ఆటోమేటిక్గా మీకు అనుభవము, అవకాశము, అలానే అదృష్ట భావాలను మీకు మీరే తెలుసుకోగలరండి, తెలుసుకుంటారు కూడా. అలానే మీరు కూడా రికమెండేషన్ చేస్తారు, రెఫరెన్స్ చేస్తారు మీ ఫ్రెండ్స్లకు, మీ చుట్టాలకు, మీ బంధువులకు, చుట్టుపక్కల వారికి ఈ గుడి యొక్క మహత్యం గురించి, మహానుభావుల గురించి, అలానే అనుబంధాల గురించి. అందుకోసమే నేను ఇంతకుముందు వచ్చాను కాబట్టి మళ్ళీ వస్తున్నాను. ఇది ఓన్లీ నాకు యూట్యూబ్ కోసమనే కాకుండా కూడా అందరి కోసం నేను చేసేటువంటి చిన్న ప్రయత్నం అండి. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు.